అసలు జీవితంలో నిన్ను ఆపే దమ్ము ఎవరికీ లేదు అని తెలుసుకో. అందరూ బాగుండాలి అనేది కేవలం ఓ వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం అని నువ్వు తెలుసుకోవాలి. అందరూ బాగుండాలి కదా, ఇది చిన్న మాటే అనుకోకు. అన్ని ఇతర మంత్రాల కంటే అసలు ఇదే గొప్పగా పనిచేస్తుంది, నీకు కూడా ఉపయోగపడుతుంది. ప్రయోగించి చూసిన వారికి దాని యొక్క ఫలితాలు అనేటివి స్పష్టంగా పూర్తిగా కూడా తెలుస్తాయి. అందరూ బాగుండాలని అనుకోవాల్సిన అగత్యం ఏంటి అంటూ ఎదురు ప్రశ్న వేసేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అవునా? మరి అందరూ బాగుండాలని ఖచ్చితంగా అనుకోవాలి. ఇతరుల బాగు కోరితే అసలు నాకేమొస్తుంది, ఏం లాభం అన్నది వారు వేసే రెండో ప్రశ్న కూడా ఇదే. అందరూ బాగుండాలి అనుకోవడం వెనుక ఒక ముఖ్యమైన రహస్యం దాగి ఉంది అని మర్చిపోకు. సర్వే జన సుఖినో భవంతు అనేది పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునేవాడు ఎప్పుడు కూడా తాను కూడా బ్రహ్మాండంగా ఉంటాడు, ఆనందంగా సంతోషంగా జీవించగలడు. ఈ విషయం మర్చిపోకు. ప్రతిరోజు కూడా తనకు సంబంధం లేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అసలు చెప్పాలంటే అదే ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత అన్నిటినీ అందిస్తుంది. గుర్తుంచుకో, ఈ ఆరోగ్యం, ఆనందం కోసం మనిషి ఎక్కడికి కూడా ఎవరెవరినో కూడా వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అందరూ బాగుండాలి అనే ప్రార్థన చేస్తున్నప్పుడే మనిషి శరీరంలో మార్పులు అనేటివి కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాల్ని కూడా పూర్తిగా దూరం చేసేస్తాయి. ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు, నీ జీవితం కూడా మారుతుంది. లోకం క్షేమం కోరుకునే వారి బాగును నువ్వు అడిగినా అడగకపోయినా నీ బాగోగులు మొత్తం స్వయంగా ఆ భగవంతుడే చూస్తారు. నలుగురు ఇల్లు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద అసలు ఎవరు ఉండనిస్తారు చెప్పు? నిజాయితీగా నిస్వార్థంగా ఉండేవారు, నలుగురి క్షేమం కోరేవారు ఈ లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే కదా దివ్యశక్తి. దాన్ని ఏ దేవుడి పేరుతోనైనా సరే మనం నిశ్చింతగా పిలుచుకోవచ్చు. నలుగురు క్షేమం కోరేవాళ్ళే జీవితంలో ముందుకు వెళ్ళగలరు, అలానే మంచి స్థాయిలో నిలబడగలరు అని మర్చిపోకు. వాస్తవానికి ఏ ఇంద్రియం ఒక కర్మ చేస్తుందో ఆ ఇంద్రియమే కర్మకి కారణమవుతుంది. మనం ఏ ఇంద్రియాన్ని సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కర్మఫలాలు ఆ ఇంద్రియమే కదా పొందుతాయి. నిజమే కదా? ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు. కొందరికి వ్యంగ్యాలు, నిందలు, హేళన, తిరస్కారంగా మాట్లాడడం ఇవి బాగా అలవాటు. తెలివితేటలుగా మాట్లాడుతున్నామని వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు. ప్రకృతిలోకి ఇలా నీచమైన వాక్కు పంపితే ప్రకృతి అనేది క్షమిస్తుందా చెప్పు? అస్సలు క్షమించదు. వాక్కు నువ్వు దుర్వినియోగం చేస్తే అదే వాక్కు తిరిగి నీ వద్దకు వస్తుంది. ఏదో ఒకనాడు వాక్కు దుర్వినియోగం నువ్వు చేయడం వల్ల తీవ్రమైన వ్యధకి లోనై ఒకరిని బాధించకూడదనే సత్యం కన్నీరు కారుస్తూ నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. ఒక మాట మాట్లాడే ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు బాధపడతారేమో తెలుసుకోవాలి. ఇదే కనులు, కాళ్ళు ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క రూపాయి కూడా అప్పు అనేది ఉండకుండా చూసుకో. అప్పుడే నువ్వు హాయిగా జీవించగలవు, సంతోషంగా ఉండగలవు కూడాను. గుర్తుపెట్టుకో, ప్రతి ఆలోచన ఒక కర్మ లాంటిది, ప్రతి మాట ఒక కర్మ. చేతులు కాళ్ళతో చేసేవి మాత్రమే కర్మలు కావు, మనసుతో చేసే కర్మలకి ఎక్కువ ఫలితం ఉంటుంది. మనసు ద్వారా చేసే కర్మ ఫలాలని ప్రతి ఇంద్రియం కూడా ఖచ్చితంగా అనుభవిస్తుంది, అనుభవించి తీరాల్సిందే అని తెలుసుకో. నువ్వు చేతితో చేసేవి మాత్రమే నీకు కర్మని తెచ్చిపెడతాయని అనుకోకు. నీ ఆలోచన, మాట కూడా తెచ్చిపెడుతుంది అని తెలుసుకో. వ్యాధుల వల్ల వచ్చే నొప్పులని మనసు వేదనగా మార్చి అందిస్తుంది.
నొప్పుల వల్ల నువ్వు పడే బాధ కన్నా ఆ నొప్పి ఉందే అనే మానసిక వేదనే మానవుడు ఎక్కువగా అనుభవిస్తాడు. అవును కదా? ఇప్పట్లో ఉన్న అందరూ బాధపడేది దీనివల్లనే కదా. ఇది ప్రారబ్ధ కర్మలో లేదు. మనం ఆ అనవసరమైన కర్మ అనుభవించాల్సిన అవసరం లేదు కదా. ఇక ఇదే నీకు కొత్త కర్మ అవుతుంది అని తెలుసుకో. మన జీవితంలో మనకి బాధ కలిగించే ప్రతి కర్మఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము. పొద్దున లేచినప్పటి నుంచి శరీరం అనుభవించే బాధల వల్ల పనులు సకాలంలో జరగకపోతే మనకి చిరాకు కలిగి దానికి కారణమని అనుకుంటున్న వాళ్ళనే మనం నిందిస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నారు. వాళ్ళ వల్ల తప్పు జరిగినా సరే అది వాళ్ళ వల్ల కాకుండా ఇతరుల వల్ల జరిగింది అని మొత్తం తప్పు వాళ్ళ మీదే వేసేసి మొత్తం వాళ్ళనే నిందిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారంతో ఇతరులపై చిందులు వేయడం ఎంతవరకు కరెక్ట్? మన మనస్సుకి హాయిగా ఆహ్లాదం కలిగిన ఇతరులు మాట్లాడకపోవడం చేత వచ్చే కోపం, ఇతరులు మనకు నచ్చిన వాళ్ళని తిట్టడం, మనకు నచ్చని వాళ్ళని పొగడడం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల వచ్చే పోట్లాటలు ఎన్నో ఉంటాయి. నిజమే కదా? అనవసరమైన కోపం లేనిపోని కష్టాలని అలానే సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇవన్నీ కూడా మనం వర్తమాన కాలంలో చేస్తున్న కొన్ని అనవసరమైన కొత్త కర్మలు. మనం ఇలా ప్రారబ్ధంలో లేని కొత్త కర్మలు చేస్తూ వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ ఇదంతా కూడా నా ముఖాన రాసి ఉంది, ఏం చేస్తాం, నా జీవితం ఇంతే అని చెప్పి అనుకుంటారు. కానీ మనం చేసేవి ఎవ్వరికీ గుర్తుండవు. కష్టాలు ఇప్పుడు నీకు ప్రారంభం కావచ్చు. ఆ కష్టాలని ఎదుర్కోవడంలో పడే మానసిక వేదన, చిరాకు, కోపం, ఆందోళన, ఇతరుల్ని తిట్టడం, ఇవి ఏవి కూడా నీ ప్రారంభంలో లేవు కదా. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు? కష్టాలు కూడా నువ్వే కొని తెచ్చుకుంటావని ఆలోచించుకో. ఈ సమయంలో మనం మనసుని, మాటని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల దీనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనే లేదా తరువాత ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే. కర్మ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు అని తెలుసుకో. మనస్సు, మాట అదుపులో లేకపోతే దాని ప్రతిఫలం తక్షణమే వస్తుంది. మనసుని, మాటని అదుపులో పెట్టుకోగలిగితేనే ఈ బాధలు, వేదనలు ఏవీ నీ దగ్గరికి రావు. నువ్వు వేటిని కూడా అనుభవించాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ మనసుని, నీ నోటి వెంట వచ్చే మాటని అదుపులో పెట్టుకో. శరీరం ఇంద్రియాల ద్వారా అనుభవించేది. బాధ, సంతోషం మానవుడు మనసు ద్వారా అనుభవించేది. వేదన, ఆనందం. మీ ఆనందం మీ చేతిలోనే ఉన్నది అన్న విషయాన్ని మీకిప్పుడు అర్థమవుతుంది కదా. ఆలోచిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కోపంతో కాదు, కాస్త నిదానంగా, ప్రశాంతంగా. మన గతంలో మనం మన మాటని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు దానికి ప్రతిఫలంగా ఎవడో వచ్చి నానా మాటలని వెళ్తాడు. అన్నిటినీ మనం పడాల్సిందే కదా. నీ మాటకు నువ్వు దుర్వినియోగం చేసుకుంటే గనుక దాని ఫలితం నువ్వు మాటలు పడాల్సిందే. అదే వాక్కు శిక్షించబడుతుంది. 10 మంది చేత నిందలు పడడం ద్వారా కానీ, కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరమైనా కూడా అస్సలు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నువ్వు అన్న మాట ఎన్ని ఊర్లు, ఎంతమంది నోర్లు మారుతుందో నువ్వు గుర్తుపెట్టుకో. ఈ కర్మ సిద్ధాంత ధర్మ సూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వగలిగితే చాలు. మీరు ఆ కర్మ జయించేస్తారు. కొత్త కర్మ కూడా ఏదీ చేయలేదు. కర్మల్ని జయించే పద్ధతి ఇదే. శరీరం బాధపడుతుంటే మనసు బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో శరీరం బాధపడుతుందో అని మీ మనసు కూడా వేదన పొందితే మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్థం చేసుకోండి. లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఉన్న కష్టాలను ఎలా దాటగలగాలో ఆలోచించండి. అలానే మన మనస్సు వేదన పొందితే దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
అప్పుడు ఎక్కడా లేని వివిధ రకాల వ్యాధులన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. నిజమే కదా? ప్రారంభం ప్రకారం గతంలో ఎవరి మనసునో బాధించిన కారణంగా ఇప్పుడు మీ మనసు మాత్రమే కొద్ది కాలం వేదన పొందాలి. నీ మనసు అదుపు తప్పడం వల్ల ఆ ప్రభావం శరీరం మీద పడి గుండె ఆగిపోయే జబ్బులు వచ్చినా సరే నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీ మనసుని అదుపు తప్పకుండా అదుపులో పెట్టుకొని ఉండు. జాగ్రత్త, ఈ జీవితం నీదే కదా. ఇది ప్రారంభ కర్మలో లేదు, కేవలం మనసు అదుపులో లేనందువల్ల శరీరం అనవసరంగా అనుభవించే కొత్త కర్మ, కొత్త వ్యాధి. ఇది ఏ జాతకంలోనూ కూడా నువ్వు ఎంత వెతికినా, ఎన్ని దగ్గరలో చెప్పించుకున్నా నీకు అస్సలు కనిపించకపోవచ్చు. కేవలం నీ మనసులోనే అన్నీ మార్చుకో. మనం తెలివి తక్కువగా కొని తెచ్చుకునే కర్మలు, వ్యాధులు జాతకంలో కనపడవు. దీనికోసం ఎవ్వరిని నిందించకూడదు. మీ మనసుని, వాక్కుని అదుపులో పెట్టడం నేర్చుకుంటే మీ కర్మలన్నీ కూడా మీరు హాయిగా, సంతోషంగా జయించవచ్చు. ఏది కూడా నీతో పాటుగా అస్సలు ఉండదు అని తెలుసుకోవాలి నువ్వు. గుర్తుపెట్టుకో, ఇది గతంలో నువ్వు చేసిన కర్మల సమాహారం. దీనివల్ల ప్రస్తుత శరీరం ద్వారా అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇదే ప్రారబ్ధ కర్మ అని నువ్వు తెలుసుకోగలగాలి. జీవితంలో ఇక్కడ నిన్ను ఆపే దమ్ము ఎవ్వరికీ లేదు అని గుర్తుపెట్టుకో. ఎవ్వరికీ భయపడకు. నీ జీవితం నీది. నీకు నచ్చినట్లుగా సంతోషంగా, ఆనందంగా ఉండు. నీ జీవితం నీ సొంతమే కదా. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.